పిల్లలు, ఈరోజు మనం చాలా ఆనందంగా జరుపుకునే దసరా పండుగ గురించి విందాం. ఎప్పుడో ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి మీద ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించాడు. అతనికి శివుడు ఇచ్చిన వరం వల్ల ఎవ్వరూ అతడిని ఓడించలేకపోయారు. అప్పుడు దేవతలందరూ కలిసి ప్రార్థించారు. ఆ ప్రార్థన వల్ల దుర్గాదేవి అవతరించింది. అమ్మ చేతుల్లో ఎన్నో ఆయుధాలు, ఒక శక్తివంతమైన సింహం మీద కూర్చొని మహిషాసురుని ఎదుర్కొంది. 9 రోజుల పాటు అమ్మ రాక్షసుడి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ప్రతిరోజు అమ్మ వేర్వేరు రూపాల్లో కనిపించింది. ఆ రూపాలనే మనం నవరాత్రి 9 రోజులు పూజిస్తాం. చివరికి 9వ రోజు దుర్గాదేవి మహిషాసురుని ఓడించింది. అందుకే ఈ రోజున మనం విజయదశమి అని పిలుస్తాం. అది మనకు ఒక మంచి బోధ ఇస్తుంది. ఎంత పెద్ద చెడైనా చివరికి మంచిదానిని గెలుస్తుంది అని. అమ్మవారు ఒక్కరే కాని అవతారాలు మాత్రం అనేకం. ప్రతి రూపం ప్రత్యేక శక్తిని చూపిస్తుంది. ముందుగా మనం అవతారాల కోసం తెలుసుకుందాం. శ్రీ బాలత్రిపుర సుందరి చిన్న బాలికలాగే కనిపించే అమ్మ, అమాయకత్వం మరియు శక్తికి సంకేతం. శ్రీ గాయత్రీదేవి వేదమాత, జ్ఞానము శక్తిని ఇస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి సంపద ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నం ఆహారం ఇచ్చే తల్లి, ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చూసే దేవి. శ్రీ లలితా త్రిపుర సుందరి సౌందర్యం శాంతి కరుణల రూపం. శ్రీ సరస్వతీదేవి విద్య కళలు జ్ఞానానికి మూలం. దుర్గాదేవి చెడుపై మంచి గెలవడానికి సింహంపై యుద్ధం చేసిన రూపం. శ్రీ మహిషాసురమర్దిని మహిషాసురుడిని సంహరించి లోకాన్ని రక్షించిన శక్తి. శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమస్త లోకాలను పాలించే తల్లి. ఇంతవరకు మనకు 9 అవతారాల కోసం మాత్రమే తెలుసు. కానీ ఈ సంవత్సరం అమ్మవారు ఇంకో 2 రూపాల్లో దర్శనమిచ్చారు. శ్రీ కాత్యాయనీదేవి యోధురాలు, ధైర్యానికి ప్రతీక. మహాచండీదేవి భయంకరమైన శక్తి, అన్ని రకాల చెడును నశింపజేసే రూపం. అందుకే ఈసారి మనం 11 అవతారాల నవరాత్రి జరుపుకుంటున్నాం. మన ఇంట్లో ఈ పండుగలో ఎన్నో సాంప్రదాయాలు చేస్తాం. అమ్మలు బొమ్మల కొలువు పెడతారు. అందమైన బొమ్మలను వరుసగా అమర్చి అందరూ చూసి ఆనందిస్తారు. అమ్మాయిలు బతుకమ్మ పాడతారు. పూలతో చేసిన అందమైన గుండ్రని బతుకమ్మను ఆడుతూ నృత్యం చేస్తారు. పిల్లలు, దసరా అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది మనకు ఒక మంచి పాఠం కూడా చెబుతుంది. ధైర్యం భక్తి నిజాయితీ ఉంటే ఎప్పటికీ మంచి మాత్రమే గెలుస్తుంది. అందుకే మనందరం కలిసి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సంతోషంగా దసరా పండుగ జరుపుకుంటాం. హ్యాపీ దసరా టు ఆల్ ఫ్రమ్ కుట్టి టాక్స్. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్.